ప్రధాన పత్రికలోని వార్తల గురించి తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే అక్రమాల భవనంపై నేలమట్టం, వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత. సో మనందరికీ తెలిసినట్టు వైసీపీ కార్యాలయాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కూల్చేసింది. సో ఈ కట్టడానికి ఈ నిర్మాణం ఏదైతే ఉందో దీనికి ఎలాంటి అనుమతులు లేవు అంటూ కూడా ప్రభుత్వం అయితే కూల్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే మనం ఇక్కడ నోటీసులు ఇచ్చినా స్పందించింది వైసీపీ. చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారుల చర్యలు. ఇక మరిన్ని అప్డేట్స్ ఇక్కడ చూసుకుంటే అంటకాగిన వారిపై అంకుశం. విశాఖ తూర్పు గోదావరి జిల్లా గుంటూరు కలెక్టర్లను జేఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం. రాష్ట్రంలో 18 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. కొందరి పోస్టింగ్లపై విస్మయం. ప్రజలు ఇచ్చింది పదవులు కాదు బాధ్యత. శాసనసభకు మంచి గౌరవం గుర్తింపు తీసుకురావాలి. సో అందరూ మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తాను అంటున్న సభాధిపతి అయ్యన్న పాత్రుడు. సో ఇక ఇదే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. శాసనసభ హుందాగా సాగాలి. దూషణాలు వెక్కిలి చేష్టలకు చోటివద్దు. గత శాసనసభలో నీచ రాజకీయాలు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా వైసీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వార్తనే ప్రధానంగా చూసుకోవచ్చు. సో విశాఖ అనకాపల్లి వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. తాడేపల్లిలో అనుమతులు లేకుండా కడుతున్న వైసీపీ ఆఫీస్ కూల్చివేత. సో ప్రస్తుతం వైసీపీ ఆఫీస్ ఇంకా ఏవేవైతే అక్రమంగా నిర్మిస్తున్నారో వైసీపీ కార్యాలయాలు వాటికి కూడా నోటీసులు జారీ చేసినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. విశాఖ అనకాపల్లి వైసీపీ ఆఫీసులకు నోటీసులు అంటూ కూడా మనం ఇక్కడ పాయింట్స్ చూసుకోవచ్చు. ఇక మరిన్ని అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. 17 ఎకరాల బోట్ యార్డ్ భూములు స్వాహాకు కుట్ర. పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో. ఆ భూమిని స్వాధీనం చేయాలని జల వనరుల శాఖ. అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు. కార్పొరేషన్ అనుమతి, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు. దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ. హైకోర్టులో వైసీపీ పిటిషన్ లభించని ఊరట. చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం. చివరికి వైసీపీ కార్యాలయాలు కూల్చివేసినట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో జగన్ హయాంలోనే అక్రమ నిర్మాణంపై నోటీసులు ఇచ్చినట్టు కూడా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అయినా ఇవ్వలేదంటూ మాజీ సీఎం అబద్ధాలు. రాజధానికి రోడ్డు లేకుండా చేసేందుకు ఆ భూములపై కన్ను. జల వనరులు కుంటల్లో నిర్మాణాలు. ఆ భూమి ఇవ్వొద్దని నాడు ఈఎన్సీ నివేదిక. అయినా కేటాయింపు. ఇప్పుడు నోటీసులకు స్పందించనందుకే కూల్చివేత. దీనిని చంద్రబాబుకు ఆపాదిస్తూ జగన్ రాజకీయం. ఇక పులివెందల జగన్ పర్యటనకు సంబంధించి ఒక అప్డేట్ చూసుకోవచ్చు. పులివెందల నివాసంలో నేతల కార్యకర్తల మధ్య జగన్. సొంతూరులో జగన్ కు షాక్. బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు. నేతల కార్యకర్తల అసంతృప్తి. జగన్ సర్ది చెప్పినా వినని వేయడం. తోపులాట్లో కిటికీ అద్దాలు ధ్వంసం. మాజీ సీఎంగా తొలిసారి పులివెందలకు కనిపించని శ్రేణుల హడావిడి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని అప్డేట్ పాయింట్స్ మరొకసారి చూసుకుందాం. సభాపతిగా అయ్యన్న, టీడీపీ నేతగా లావు కృష్ణదేవరాయలు, ఉపనేతలుగా ప్రసాదరావు, శబరి. రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం. పోలవరం, అమరావతిని ప్రాధాన్యాలుగా ఎంచుకోండి అంటూ కూడా చంద్రబాబు అయితే సూచించారు. ఇక్కడ చూసుకుంటే ఏపీని ఆదుకోండి. రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు ఇవ్వండి. పోలవరం పూర్తికి సహకారం అందించండి. సో హ్యాండ్లూమ్స్ పాదరక్షకులపై జీఎస్టీ తగ్గించండి. కేంద్రానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల విజ్ఞప్తి. ఇక్కడ చూసుకుంటే నీట్ కి సంబంధించిన అప్డేట్ మనం చూసుకోవచ్చు. నీట్ లీక్ పై సిబిఐ దర్యాప్తు. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు. సో ఎన్టీఏ సంస్కరణలకు కమిటీ ఏర్పాటు. నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు. ఫలించిన విద్యార్థుల విపక్షాల ఒత్తిడి. పరీక్షల పవిత్రత కాపాడదామంటూ కూడా కేంద్రం విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. సో దీనిపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. లీక్ రాకెట్ ముందు మోదీ విస్మయంగా మారారు. అసమర్థత న్యాయగతంలో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉంది అంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. సో మరో 7 కలెక్టర్ పై బదిలీ వేటు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జేఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. వీరిలో విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు కలెక్టర్లు. 11 జిల్లాలకు కొత్త వారు నియమించే ఛాన్స్ ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సాక్షిలో ఇక్కడ చూసుకుంటే సో ఇప్పటి వరకు మనం ప్రభుత్వం తరపు నుంచి ఆరోపణలు మాత్రమే విన్నాం ఈ కార్యాలయాల కూల్చివేత సంబంధించి. సో ఇప్పుడు దీనిపైన వైసీపీ చేస్తున్న కొన్ని ఆరోపణలు కూడా చూసుకుందాం. పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు. పార్టీ ఆఫీసు కూల్చేశారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్.
ఉదయం 5:30 గంటలకు పొక్లైన్లు బుల్డోజర్లతో కూల్చివేసిన సిఆర్డీఏ అధికారులు. అంతకు ముందే హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం. ఆ సమాచారాన్ని సిఆర్డీఏ కమిషనర్ కు తెలియజేసిన వైసీపీ న్యాయవాది. సో అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అందలేదన్న పేరుతో కూల్చేశారు. మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ. సో మరిన్ని అప్డేట్ పాయింట్స్ చూసుకోవచ్చు. పూర్తి కావచ్చిన వైసీపీ కార్యాలయం కూల్చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖరత్తు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, న్యాయం కనుమరుగు, హింసాత్మక ఘటనలతో రక్తం పారిస్తున్నారు. ఈ బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలకు తలొగ్గేది లేదు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ దృశ్యాలను ఖండించాలి. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ ఇవి. సో అంతేకాకుండా పలు జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. వైసీపీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో. పులివెందుల్లో జగన్ కు అఖండ స్వాగతం. క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం. జననేతను కలిసేందుకు ఎగబడిన అభిమానులు. తొలి రోజంతా కార్యకర్తలతోనే. టీడీపీ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శిస్తానని మాజీ సీఎం జగన్ అయితే స్పష్టం చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే బసవ తారకం హాస్పిటల్ యాన్యువల్ డే కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి అలాగే బాలకృష్ణ. ఇక్కడ అప్డేట్ చూసుకుంటే హెల్త్ టూరిజం హబ్ శంషాబాద్ లో ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్. ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ఆసుపత్రి నిర్మాణం, అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం. సో ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు మనం. హైదరాబాద్ లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ అలాగే నామా నాగేశ్వరరావు తదితరుల సంబంధించిన ఇమేజ్. ఇక సింగరేణికి సంబంధించి కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ వల్లే సింగరేణి ఆగమంటూ కూడా కామెంట్ చేశాడు. అప్పుల పాలు చేసి జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చిండు. సో జైన్కో నుంచి సింగరేణికి 8,056 కోట్ల బకాయిలు. బొగ్గు, విద్యుత్ కి సంబంధించి 30,000 కోట్ల పెండింగ్. వాటిని కేసీఆర్ ఎందుకు ఇప్పియాలే? సింగరేణి ఓట్ల కోసమే వాడుకున్నాడు. కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తెచ్చాడు. సింగరేణిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పెట్టించుకున్నాడు. కేటీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కార్ విచారణ జరపాలి. పారదర్శకంగా గనుల వేలం నిర్వహిస్తామని కూడా ఆయన వెల్లడి చేశారు. సో వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన, ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతుంది అంటూ కూడా మరొకసారి అయితే కామెంట్ చేశారు. ఇదే బొగ్గు గనులకు సంబంధించి కేటీఆర్ కౌంటర్ కూడా చూసుకుందాం కిషన్ రెడ్డి పైన. బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్నాం, వేలాన్ని వ్యతిరేకించినాం కాబట్టి సింగరేణి పాల్గొన్నదన్నాం. సో కేటీఆర్ కామెంట్ ఇది. రాష్ట్ర ప్రయోజనాలు కాంగ్రెస్ దెబ్బతీసింది. రేవంత్, బట్టి, కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని కూడా వ్యాఖ్యానించేశారు. ఇక వాహనదారులకు ప్రభుత్వం మరొక షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. రాంగ్ రూట్ లో పోతే జైలుకే అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్, యాక్సిడెంట్ నివారణకు చర్యలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెల రోజుల్లో 1,100 కేసులు నమోదు. ఇక దిశలో చూసుకుంటే 6 ఏళ్లలో 18,000 కోట్లు. రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు. 72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కారు. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం. త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు తెస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో ఇదే రైతు బంధుకు సంబంధించి మరిన్ని అప్డేట్ చూసుకుంటే రైతు బంధు లెక్కలు తీసి 1000 కోట్లకు పైగా ఆదా. వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్ బుక్స్. అధికారులకు తెలిసిన నో యాక్షన్, పట్టించుకొని గత ప్రభుత్వం. సర్కార్ ఖజానాకు గండి అంటూ కూడా కామెంట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇందాక చూసుకున్నాం హాస్పిటల్ ఇనాగ్రేషన్ యాన్యువల్ డే కి సంబంధించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్. ఇక్కడ మరోసారి రేవంత్ చేసిన కామెంట్ చూసుకుంటే చంద్రబాబుతో పోటీ పడతా. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తా. అభివృద్ధి సంక్షేమంలో ఇక పరుగులు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్. బసవ తారకం ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక మహిళా క్యాంటీన్ కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న చర్యలకు సంబంధించి అప్డేట్ కూడా చూసుకోవచ్చు. మహిళా శక్తి క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు. త్వరలో ఖరారు చేయనున్న రాష్ట్ర సర్కార్. 2 ఏళ్లలో రాష్ట్రంలో 150 క్యాంటీన్లు నెలకొల్పాలని ప్రణాళిక. సచివాలయంలో ఇప్పటికే స్టార్ట్. ఇతర రాష్ట్రాల ఫంక్షనింగ్ పై స్టడీతో నిర్ణయం.
మరొకసారి పేపర్ లీకేజ్ కి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అప్డేట్ చూసుకుంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా, దోషుల ఆస్తుల సైతం జప్తు, అమల్లోకి పేపర్ లీకుల నిరోధక చట్టం 2 రోజుల క్రితం నుంచే ఇంప్లిమెంట్, గేజెట్ నోటిఫికేషన్ విడుదల, నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు పోటీ పరీక్షలకు వర్తిస్తుంది అంటూ కూడా స్పష్టం చేసింది. ఇక్కడ మరొకసారి ఇందాక కిషన్ రెడ్డి కామెంట్స్ చూసుకున్నాం కదా, మరొకసారి చూసుకుంటే సింగరేణి నష్టాలకు కేసీఆర్ కారణం, ఆయన నిర్ణయాల వల్లే సంస్థల అప్పుల పాలు, రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లకు బాకీ. 2014కు ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు, బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా, కేటీఆర్ పై కొంచెం సింపతి చూపండి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం. ఇప్పుడు కిషన్ రెడ్డికి కౌంటర్ గా కేటీఆర్ చేసిన కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకుంటే, గనుల వేలంలో ఒకటైన బీజేపీ కాంగ్రెస్ దోపిడీలో ఆ 2 పార్టీలు తోడుదొంగలి, జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్, సింగరేణి ప్రైవేటీకరణకు బీజేపీ సహకారం. బట్టి కిషన్ రెడ్డిని చరిత్ర క్షమించదు అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. జీఎస్టీ పరిధిలోకి డీజిల్ పెట్రోల్ తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి, చిరు వ్యాపారులు సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యం. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కామెంట్స్, జీఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చాయంటూ కూడా వెల్లడించారు. వార్తలోని